వారి మధ్య అంతరం తగ్గిపోయింది. దూరంలో కాదు, నిశ్శబ్దంలో. అక్షరాలు ఇంకా వచ్చాయి, వర్షం ఇంకా మాట్లాడింది. కానీ ఎక్కడో రేఖలు మరియు చూపుల మధ్య ఒక నిజం బయటపడడానికి వేచి ఉంది. మీరా రాసిన తాజా కవితను ఆరవ్ గట్టిగా చదువుతాడు. నువ్వు నన్ను తెలుసుకోలేవు, కానీ నువ్వు నాలో ప్రతి మూలలోనే నడిచావు. గమనించిన పొగల్లోకి వర్షం జారిపోయినట్లుగా ఇప్పుడు నాలో నీతో తడిలేని భాగం లేదు అని చదువుతున్న ఆరవ్ తన మనసులో ఆమె మాటలు ఎందుకు సుపరిచితంగా అనిపిస్తున్నాయి? ఈ అక్షరాల వెలుపల ఆమె గొంతు విన్నట్లుగా ఉంది. ఆమె నిజంగా ఎవరు? నేను ఆమెను ఇప్పటికే చూసి ఉంటానా అని తనను తాను ప్రశ్నించుకుంటాడు ఆరవ్. మీరా రద్దీగా ఉన్న ఒక బస్సు ఎక్కుతుంది. ఇప్పటికే ఆరవ్ అందులో కూర్చొని తన ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. ఆరవ్ని చూసిన మీరా, నన్ను గుర్తుపట్టారా? కవిత్వ కార్యక్రమంలో కలిశాం కదా అని అడుగుతుంది ఆరవ్ని. నువ్వు ఒక పుస్తకాన్ని పడేశావు, నాకు ఆ కవితల కంటే అది ఎక్కువగా గుర్తుంది అని నవ్వుతూ సమాధానమిస్తాడు ఆరవ్. పుస్తకాలు సరైన వ్యక్తుల చుట్టూ పడతాయి ఆరవ్ అని నవ్వుతూ తిరిగి సమాధానమిస్తోంది మీరా. అతని కళ్ళు, అవి నన్ను ఇప్పటికే చదివినట్లుగా మాట్లాడతాయి. అలా ఉండొచ్చా? లేదా నేను అట్లా ఆశించకూడదా అని తన మనసులో తానే అనుకుంటుంది మీరా. నడి ఒడ్డును నడుస్తూ వీధి పక్కనే ఉన్న టీ తాగుతూ మాట్లాడుకుంటారు. అప్పుడు మీరా, మీరు ఇకపై ఎందుకు ప్రచురించకూడదు అని ఆరవ్ని అడుగుతుంది. అది విన్న ఆరవ్, నా మాటలు ఏదైనా మార్చగలవని నమ్మడమే మానేశాను మీరా అని వదిలిస్తాడు. కానీ అక్కడ ఎవరైనా ఇంకా మీ రచనల కోసం వేచి ఉంటే, ఎప్పుడూ రాని ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న అపరిచితుడిలా ఎవరైనా వేచి ఉంటున్నారేమో అని అంటుంది మీరా. అప్పుడు ఆరవ్, వేచి ఉండడం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిలా మీరు మాట్లాడుతున్నారు మీరా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే మీరా, ఏమో నాకు తెలీదు అని నవ్వుతూ జవాబిస్తుంది. మీరా వెళ్ళిపోయిన తర్వాత ఆరవ్ తన మనసులో, ఆమె మౌనాలు అక్షరాల్లా మాట్లాడతాయి, ఆమె ఉనికి కవిత్వాల్లా ఉంటుంది. ఆమె కాదు, నేను అలా ఊహించకూడదేమో అనుకుంటాడు ఆరవ్. అలాగే వెళ్తున్న మీరా తన మనసులో, అతడు ఏదో దాచిపెడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. మోసం కాదు, బాధ, రాయలేని మాటల వల్ల అతని గుండె ఒకప్పుడు విరిగిపోయినట్లుగా అనిపిస్తోంది అని తన మనసులో అనుకుంటుంది మీరా. కమల ఆంటీ స్టాల్ వెనక నుండి ఆరవ్ను మరియు మీరాని గమనిస్తుంది. ఓ, బయటకంటే వీళ్ళిద్దరిలోనూ తుఫాను చెలరేగుతున్నట్లు అనిపిస్తుంది అనుకుంటుంది. ఆరవ్కి స్టాల్లో ఒక ఉత్తరం వచ్చింది. అతనికి వదిలి వెళ్ళిన పుస్తకం కింద జారిపోయింది. ఆ ఉత్తరంలో మీరా, నువ్వు నన్ను చూసి తెలియనట్లు నవ్విన రోజే నాకు తెలుసు అది నువ్వే అని, నీ పేరు కూడా అవసరం లేదు అని రాస్తుంది. అది చదివిన ఆరవ్, అది తనే అని రియలైజ్ అవుతాడు. వర్షం పడుతుంది. వర్షంలో ఆరవ్ తడిసిపోయి ఒంటరిగా నడుస్తున్నాడు. మీరా వెనక నుండి ఆరవ్ని పిలుస్తుంది. ఆరవ్, నువ్వు నీ గొడుగును మర్చిపోయావు ఆరవ్ అని. అది విన్న ఆరవ్, నేను దానికంటే ఎక్కువ మర్చిపోయానని అనుకున్నాను మీరా అంటాడు. అప్పుడు మీరా, మీరు ఓకేనా, పర్వాలేదా అని అడుగుతుంది. అప్పుడు ఆరవ్, లేదు, ఎందుకంటే నేను అర్హుణ్ణి కాదని నేను భావించిన దాన్నే కనుగొన్నాను. అది అర్థం కాక మీరా, ఆరవ్, ఏంటి నీ ఉద్దేశం, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. నేను దీన్ని చేయలేను మీరా, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను బాధపడ్డానని కాదు అని చెప్పి తను నెమ్మదిగా వెళ్ళిపోతాడు. అప్పుడు మీరా, ఒకరిని కోల్పోవడం కంటే వారిని కనుగొనడం ఎందుకు ఎక్కువగా బాధాకరం అని తన మనసులో తాను అనుకుంటుంది. మీరా ఆమె చివరి లేఖను రాస్తుంది. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో కనీసం దీన్ని నీతో తీసుకెళ్ళు. నువ్వు నన్ను విచ్ఛిన్నం చేయలేదు, నువ్వు నన్ను నమ్మించావు. అక్షరాలు కూడా ప్రేమలో పడతాయని. సత్యాలు ఢీకున్నాయి, కోపంతో కాదు, భయంతో. భయం ప్రేమను కలిపినప్పుడు అది దాక్కుంటుంది, కానీ ప్రేమ అది ఎల్లప్పుడూ వేచి ఉంటుంది, ముఖ్యంగా నీలిమేఘాల కింద.